హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు యానిమే న్యూస్. సో దీంట్లో చూసుకుంటే నేను చెప్పబోయే న్యూస్ ఏదైతే ఉందో ఎవ్రీ యానిమే మీకు క్రేజీ లెవెల్ ఉంటుందన్నమాట. లిటరల్లీ వీటి అనౌన్స్మెంట్స్ కోసం ఫ్యాన్స్ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రివీల్ అయిపోయాయి. వై అనుకుంటున్నారా? సో క్రంచీ రోల్ ఎక్స్పో ఈవెంట్ అయితే జరిగిందనమాట. ఈరోజు జూలై 7 చూసుకుంటే రాత్రి నుంచి జరుగుతూనే ఉంది. మార్నింగ్ అయితే మనకి చాలా రన్ అయ్యాయి. సో ఎన్నో యానిమేస్ అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో అయితే అనౌన్స్మెంట్స్ జరిగాయి. అండ్ వాటిల్లో కొన్ని ది బెస్ట్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో అసలు ఆ యానిమేస్ ఏంటి, ఆ అనౌన్స్మెంట్స్ ఏంటి మొత్తం అయితే మాట్లాడుకోబోతున్నాం. వీటిల్లో పిచ్చెక్కించే న్యూస్లో అయితే మనకి మెయిన్లీ రెండు ఉంటాయి అనమాట. ఒకటి బ్లీచ్ 1000 బెడ్ వార్ ఆర్క్ పార్ట్ 3, అదే కోర్ 3. దీని గురించి మనకు ఆల్రెడీ తెలుసు, వస్తుందని చెప్పి అక్టోబర్లో నేను చెప్పాను కూడా. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్టాఫ్ చెప్పిన మాటలు వింటే గూస్ బంప్స్ వచ్చేసాయి. నాట్ జస్ట్ దట్, తర్వాత మీకు ఇంకో బెస్ట్ థింగ్ ఉందన్నమాట, ఫైర్ ఫోర్స్ సీజన్ 3 విచ్ ఈస్ ఫైనల్ సీజన్. సో దాని గురించి సో ఇలాంటి బోర్డ్ అండ్ మంచి న్యూస్లు ఉన్నాయి. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, బికాస్ బెస్ట్ థింగ్స్ అన్ని ఎండ్లో పెడుతున్నాను అనమాట. ఫస్ట్ నార్మల్గా ఒక వేలో అయితే వెళ్తానమాట, లాస్ట్కి మంచి ఎగ్జైట్మెంట్ పెంచేసి వీడియోని ఎండ్ చేసేసుకుందాం. ఇక ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే, ఈజ్ ఇట్ రాంగ్ టు ట్రై టు పికప్ గర్ల్స్ ఇన్ డంజియన్ సీజన్ 5. సో ఇది చూసుకుంటే మనకు తెలిసిందే, ఆల్రెడీ ప్రీవియస్ ఎప్పటి నుంచో ఉంది యానిమే, అండ్ నాకు కూడా యానిమే చాలా ఇష్టం. జేసీ స్టాఫ్ నుంచి వచ్చిన వాటిలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యానిమే అని చెప్పాలి. అండ్ దీని సీజన్ 5కి సంబంధించిన రిలీజ్ డేట్ ఇంతకుముందు ఎప్పుడే అనౌన్స్ చేశారు క్యూజువల్తో. ఇప్పుడు చూసుకుంటే ఒక కొత్త క్యూజువల్ అయితే యాడ్ చేశారనమాట. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇది ఫాల్ 2024 అంటే అక్టోబర్లో అయితే స్ట్రీమ్ కాబోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫాల్ 2024 అంటే మనకు యాజ్ యూజువల్ ఆ సీజన్లో బౌలర్ అనే తోపే యానిమేస్ ఉన్నాయి, వాటిలో కూడా ఇది ఒకటని చెప్పుకోవాలి. ఇక మనం నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే, బ్లాక్ బట్లర్ ఎమరాల్డ్ విచ్ ఆర్క్. సో మనం రీసెంట్గానే చూసాం బ్లాక్ బట్లర్ పబ్లిక్ స్కూల్ ఆర్క్ వచ్చింది, విచ్ ఇస్ తెలుగు డబ్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ బెస్ట్ థింగ్ అని కూడా మనం మాట్లాడుకున్న క్రంచ్ రోల్లో డబ్బింగ్లో చూసుకుంటే. సో ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించిన నెక్స్ట్ ఆర్క్ అయినా ఎమరాల్డ్ విచ్ ఆర్క్ అయితే వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు, ఒక టీజర్తో పాటు. అండ్ ఇది చూసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ కాబోతుంది. జస్ట్ ఇయరే చెప్పారు, మంత్ అవి చెప్పలేదు. ట్రయల్ అయితే చూపిస్తాం, చూసేయండి ఇక్కడ. 大勢やゴーティよవీళ్ళు అయితే ఇంక మొత్తం ట్రైలర్ చూపించడం మనకి తలనొప్పి, వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి జస్ట్ అలా. సో ఇక్కడ చూసుకుంటే బ్లాక్ బట్లర్ ఎమరాల్డ్ విచ్ ఆర్క్, ఇది మీకైతే 2025 కమింగ్ ఇన్ 2025 ఏం లేదు. వీళ్ళకి మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, సో ఇది చూసుకుంటే యాక్జ్ ఆఫ్ ఫియన్స్ అనే ఇంకొక యానిమే అనమాట. ఇది చూసుకుంటే అక్టోబర్ 2024 అంటే సేమ్ ఇయర్ ఫాలోనే రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఆర్ట్ చూడండి, మీకు ఇది చూస్తే 90sలో చూసినట్టు అనిపించలేదా? ఎస్, చూడగానే నాకు కూడా అదే కొట్టింది. అండ్ మోస్ట్ ప్రాబబుల్ ఇది ఇండియాలో కూడా రిలీజ్ కావచ్చు. ఈ ఫాల్ అయితే రిలీజ్ కాబోతుంది, ఒక క్యూజువల్తో పాటు దీని ఎక్స్పోలో అయితే అనౌన్స్ చేశారనమాట. వెళ్ళాక మనం నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే, దీంట్లో చాలా మాట్లాడేసుకుందాం, చాలా ఉంటాయి దీంట్లో. సో ఫస్ట్ యానిమే చూసుకుంటే ఎనీవే ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ. ఇది చూసుకుంటే జనవరి 2025కి అయితే అనౌన్స్ చేశారనమాట ఈ యానిమేని. అండ్ యాజ్ యూజువల్ ఇవన్నీ మన ఇండియాలో వస్తాయి, అది వేరే మ్యాటర్ అనుకోండి. అండ్ దీని టీజర్ అయితే మన ఇండియాలో అయితే రిలీజ్ చేయలేదు, సో కాబట్టి అది చూపించలేము. ఇక తర్వాత డీమోన్ లార్డ్ రీట్రై 6, ఈ యానిమే చూసుకుంటే ఫాల్ 2024 అంటే అక్టోబర్ 2024లో రిలీజ్ కాబోతుంది. బట్ ద థింగ్ ఏంటంటే, దీని గురించి చాలా మంది చెప్తున్నారు. అండ్ కొంతమంది ఏమో దీని సీక్వెల్ అంటున్నారు పాతదానికి, ఇంకా కొంతమంది రీబూట్ అంటున్నారు. నాకైతే ప్రాపర్గా ఐడియా లేదు. దీని ట్రైలర్ అయితే ఉంది, ఒకవేళ మీరు యానిమే చూసిన వాళ్ళైతే దీని గురించి చెప్పేయండి. ఓకే, అంత విచిత్రంగా ఉందా ట్రైలర్? じゃなくない。それとおやすみだよ。なんで俺がこんなおっさんに。お前何のつもりだ。世界で生き延びる計画を。いいくれ。ఓకే, అక్టోబర్ 2024. ఇక మనం నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే, చాలా మంది ఐ థింక్ వెయిట్ చేస్తున్నారు దీనికోసం, లింక్ క్లిక్ బ్రేడాన్ ఆర్క్. ఇది చూసుకుంటే ఈ వింటర్లో అయితే రిలీజ్ అవుతుందని చెప్పారు. ఎటువంటి మంత్ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, జస్ట్ దిస్ వింటర్ అని చెప్పారు. వీళ్ళు చైనీస్ది కాబట్టి మనకు ప్రాపర్ ఐడియా ఉండదు. సో దిస్ వింటర్ అంటే మీరు పెద్ద అది ఇదేమో అనుకోకండి. మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 monthsలో అయితే రిలీజ్ అవుతుంది ఈ వింటర్ అంటే. ఎందుకంటే వింటర్ మోస్ట్ లైక్లీ దిస్ వింటర్ అంటే డెఫినెట్లీ ఈ డిసెంబర్ 2024 నుంచి జనవరి 2025, ఫిబ్రవరి 2025 కన్సిడర్ చేస్తారు. అండ్ ఇది చూసుకుంటే మీకు స్పెషల్గా ఇండియా కూడా మెన్షన్ చేశారు క్రంచీ రోల్ వాళ్ళు. యాక్చువల్గా చూసుకుంటే ఎస్, క్రంచీ రోల్ వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చారు ఇది ఇంతకు ముందు కూడా, ఇప్పుడు కూడా తీసుకొస్తారు. దీని టీజర్ కూడా
照片拍得挺高大上啊，小哥看着像个混血。 ఈ చైనీస్ మాత్రం నాకు ఎప్పుడు 不过感觉以我的技术也能拍个差不多的。 陆光，你觉得呢？怎么走啊？等等我！陆光，你什么意思嘛？不相信，有期坚持吧。不要。 లింక్ క్లిక్. సో ఇక మన నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే నట్స్మేస్ బుక్ ఆఫ్ ఫ్రెండ్స్ సీజన్ 7. సో గుర్తుపెట్టుకోండి, నట్స్మేస్ బుక్ ఆఫ్ ఫ్రెండ్స్ సీజన్ 7 వరకు వచ్చిందంటే ఈ యానిమేలో బేసికలీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కదా ఎంత దూరం వస్తుంది. అండ్ ఈ యానిమే గురించి నేను ఒక్క ముక్కలో చెప్తాను, మీరు మిస్ అయ్యారంటే డెఫినెట్లీ రిగ్రెట్ అవుతారు వెన్ వాచ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఫ్యూచర్లో. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే మనకి ఇప్పటివరకు క్రియేట్ అయిన వాటిల్లో. అండ్ లిటరల్లీ నాకైతే డెఫినెట్లీ టాప్ 20లో అయితే ఉంటుంది. ఈ యానిమే అంటే నాకు అంత పిచ్చి అనమాట. 500 వరకు చూసి 400 పైన యానిమేస్ వాటిలో టాప్ 20 ఉందంటే ఇది ఎంత బాగుంటుందో గుర్తెచ్చుకోండి. అండ్ ఇది చూసుకుంటే ఫాల్ 2024లో అయితే రిలీజ్ కాబోతుంది. సీజన్ 6 యాక్చువల్లీ రీసెంట్గానే ఎండ్ అయిపోయింది అనుకుంటా, ఐ థింక్ జనవరి ఆ టైంలో. నేను సీజన్ 6 చూడలేదు, 5 వరకు చూసా. ఈ 7 రిలీజ్ అయినప్పుడు 2 చూసేద్దాం. ఇది ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ పాత సీజన్లు అన్నీ మన ఇండియాలో ఉన్నాయి, చూడాలనుకుంటే వెళ్ళి చెక్ చేసేయండి. ఇక మనం నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఇదైతే చాలా మందికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ నేను ఇన్ఫ్యాక్ట్ ఈ మాహవాన్ని చదవలేదు. బట్ దీనికి ఉన్న హైప్ను చూస్తుంటే డెఫినెట్లీ దీన్ని చదవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదే ఆమ్నిసియంట్ రైడర్. ఇది చూసుకుంటే ఒక మాహ్వా అనమాట. అండ్ దీనికైతే ఫైనల్లీ యానిమే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. యానిప్లెక్స్ వాళ్ళు ఈ క్రంచ్ రోల్ ఈవెంట్లు అయితే అనౌన్స్ చేశారనమాట. వీతో ఒక నార్మల్ ట్రయలర్ కూడా రివీల్ చేశారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఇంకా దీని స్టూడియో అయితే చెప్పలేదు. బట్ మనకున్న రూమర్స్ ప్రకారం దీని స్టూడియో అయితే అఫోర్డబుల్ అంటున్నారు. అఫోర్డబుల్ అయితే ఇది మీకు గాడ్ లెవెల్ అయితే రీచ్ అవుతుంది. వాళ్ళ యొక్క ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి కదా, ప్యూర్ యానిమేషన్ కంటే కూడా ఎఫెక్ట్స్ ఎక్కువ వాడతారు వాళ్ళు. అండ్ ఈ యానిమే కూడా అలాంటి ఎఫెక్ట్స్ ఎక్కువ కావాలంటున్నారు. ఈ మాంగ్వాకి చూసుకుంటే చాలామంది చదివిన వాళ్ళు. దట్ మీన్స్ ఇది డెఫినెట్లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలియదో లేదో బయట చెప్పేవాళ్ళు దీంట్లో ఉండే స్టోరీ అండ్ దీంట్లో ఉండే పేసింగ్ ఏదైతే ఉందో బెటర్ దెన్ సోలో లెవెలింగ్ అంటున్నారు చాలామంది. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది. అండ్ ఇది ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. వచ్చినప్పుడు అయితే మనం దీని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఎటువంటి డీటెయిల్స్ లేవు, జస్ట్ ఒక అనౌన్స్మెంట్ అయితే టీవీ యానిమే ప్రొడక్షన్ ఈజ్. సో దీని ప్రొమైస్ అయితే కూడా చెప్పేస్తా, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రొమైస్ ఏంటంటే మన హీరో ఉంటాడు కదా, సో తనైతే ఒక మాహ్వా చదువుతాడు అనమాట. తన స్టోరీలోనే తను ఒక మాహ్వా చదువుతాడు. ఆ మాహ్వాలో చదివింది తర్వాత రియల్ లైఫ్లో జరుగుతుంది. సో అదంతా తనకే తెలుసు. తర్వాత ఏం జరుగుతుందని తన ఒక్కడికే తెలుసు, తను ఏం చేస్తాడు. బట్ కొన్ని చేంజెస్ కూడా ఉంటాయి. చదివిందంతా జరగదు, చదవంది కూడా జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందని ఈ స్టోరీ ఉంటుందంట. లెట్ మీ టెల్ యూ, ఆ ప్లాట్ పాయింట్ వినగానే డెఫినెట్లీ చదివేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ వెయిట్ చేద్దాం అనుకుంటున్నా యానిమే కోసం. ఒక నిజంగానే అఫోర్డబుల్ అయితే దీని ఆర్ట్ స్టైల్ చూస్తుంటే డెఫినెట్లీ వాటికి వీటికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుంది, వచ్చినప్పుడు చూడొచ్చు అని చెప్పి. ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఓవర్లార్డ్ ద సీక్రెట్ కింగ్డమ్ యానిమే ఫిల్మ్. సో ఇది చూసుకుంటే మీకు జపాన్లో సెప్టెంబర్ 20 అయితే రిలీజ్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన న్యూ కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, చాలా పెద్దది. సో అది అంతేకాకుండా దీని యొక్క ట్రయల్ కూడా చూసేయండి.魔道陛下は東の地に落ちて、それから連絡が取れてないの。問題ない。それじゃ行く。正義とは何かが分かったのです。సో ఇక మన నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే బ్లూ బాక్స్ చూసుకుంటే మీకు నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను అండ్ ఇప్పుడు చెప్తున్నా, ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ రామ్ కామ్ యానిమే అనమాట. అయినో రామ్ కామ్ యానిమేస్కి చాలా మంది బిగ్ ఫ్యాన్స్ ఉంటారు. సో మీరందరూ అయితే డెఫినెట్లీ ఒక కన్నేసి ఉంచండి. ఈ బ్లూ బాక్స్ అయితే మీకు అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయినప్పుడు డెఫినెట్లీ ఎవ్రీ ఎపిసోడ్ చూడండి, మీరైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించిన ఒక న్యూ కీ ఆర్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అంతేకాకుండా ఒక స్పెషల్ ట్రైలర్ కూడా అయితే రిలీజ్ చేశారనమాట ఈ ఈవెంట్లో చూసుకుంటే. అండ్ ఇది చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన కీ విజువల్ అయితే ఇది ట్రైలర్ కూడా చూపించేస్తారు. まだ冷たい空気の漂う体育館でひたすらシュートの練習をする。そんな千夏先輩のことが俺もこの夏インターハイ行こうって。そのくらいじゃないと先輩と釣り合わないなって。少しでハリュー先輩が強いのは知ってたけど、やっぱ悔しい。頑張ってくれる人がいるって。యా
బ్లూ బాక్స్. సో ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే బ్లూ లాక్ సీజన్ 2. సో బ్లూ లాక్ సీజన్ 2 చూసుకుంటే మీకు ఈ అక్టోబర్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అండ్ సీజన్ 2లో టోటల్ 14 ఎపిసోడ్స్ ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో ఇది చూసుకుంటే మీకు ప్రస్తుతానికి దీని నుంచి ఒక ట్రైలరు అంతేకాకుండా ఒక క్యాజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ ఐ మీన్ ఇదైతే మన ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ సీజన్ 1 మనకు తెలుగు డబ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సీజన్ 2 కూడా వచ్చినప్పుడు మోస్ట్ లైక్లీ తెలుగు డబ్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే చూసేయండి. 一丁やりますか。アウトプットだ。全能力を、全神経を。ブルーロック。ఆ కే విజువల్ ట్రైలర్ లాగా పెట్టేశారు వారిని దుప్పల్లాగా. సరే ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్. సో ఇది చూసుకుంటే సీజన్ 4 అనుకోండి. సో ఇది ఫైనల్ అయితే ఐ థింక్ ఫైనల్ సీజన్, ఫైనల్ సీజన్ కిందే పాస్ట్లో అయితే చెప్పారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన సీజన్ 4 సంబంధించిన ఒక క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇది చూసుకుంటే ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అయితే ఏం చెప్పలేదు, మోస్ట్ లైక్లీ నెక్స్ట్ సీజన్ వస్తుంది. అండ్ ఇదైతే క్రంచ్ రోల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారని చెప్పి వాళ్ళైతే అనౌన్స్ చేశారనమాట అండ్ క్యూజువల్తో పాటు. సో ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ద పాతకరీ డైరీస్ సీజన్ 2 చూసుకుంటే మనకి క్రంచీ రోల్లో 2025లో అయితే రాబోతుంది అనమాట. ఐ థింక్ ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని చెప్పాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత త్వరగా అయితే అనౌన్స్ చేస్తారని చెప్పి. అయినో 2025లో వస్తుందని చెప్పి ఇది మన ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. సీజన్ 1 కూడా రిలీజ్ అయింది కాబట్టి దీని నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలో ఇది అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే అఫీషియల్ ప్లాట్ఫామ్లో చూపించలేను, వేరే దాంట్లో చూపిస్తే నాకు కాపీరైట్స్ వస్తాయి కాబట్టి. ఇక మనం ఇప్పుడు ద బెస్ట్ న్యూసెస్లోకి అయితే అడుగు పెట్టేయబోతున్నాం. సో వీటిలో చూసుకుంటే ఫస్ట్ ఫైర్ ఫోర్స్ సీజన్ 3 యానిమే. ఫైర్ ఫోర్స్ సీజన్ 3 ఫైనల్లీ అనౌన్స్ అయిపోయింది భయ్య. అంతేకాకుండా దీన్ని ఫైనల్ సీజన్ అని కూడా అనౌన్స్ చేశారు ఒక టీజర్తో పాటు. అండ్ దీంట్లో నుంచి సంబంధించిన ఒక క్యూజువల్ రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇది స్ప్లిట్ కోర్ ఉండబోతుందని వాళ్ళు చెప్పారనమాట. స్ప్లిట్ కోర్ అంటే మీకు 2 కోర్స్ కింద ఈ ఫైనల్ సీజన్ ఉండబోతుంది. ఏప్రిల్ 2025లో ఒక కోర్ రిలీజ్ చేస్తారు, జనవరి 2026లో ఒక కోర్ రిలీజ్ చేస్తారు. 2 years అనమాట. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ కోర్, ఆ తర్వాత జనవరి, ఆ నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఫైనల్ కోర్ అయితే రిలీజ్ అయ్యి అంతటితో యానిమే అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇప్పటికి చూసుకుంటే స్టిల్ ఇక్కడ ఇది ట్రైలర్ అయితే మనకు చూడడానికి ఆప్షన్ లేదనమాట ఇండియాలో. బట్ నేను వేరే చోట చూశాను, చూపించలేను అంతే. క్యూజువల్ చూసుకుంటే ఇదే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సీజన్ 3 అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇది ఆబ్వియస్లీ మన ఇండియాలో వస్తుంది, ఎందుకంటే దీని ఫస్ట్ సీజన్ తెలుగులో ఉంది, సెకండ్ సీజన్ తెలుగులో ఉంది. ఇప్పుడు రాబోయే ఫైనల్ సీజన్ 3 కూడా తెలుగులో అయితే రిలీజ్ చేస్తారనమాట. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ ఫైనల్ సీజన్ ఏదైతే ఉందో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది అంతే, అంతకంటే ఇక ఎటువంటి డౌట్ అయితే లేదు. మీరు అందరైతే దీన్ని డెఫినెట్లీ ట్రై అవ్వండి. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగులో కూడా ఉంది కాబట్టి దీన్ని చూడండి, ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఫైనల్ సీజన్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో మైండ్ బ్లో అయిపోతుంది ఒకవేళ యానిమే పరిచయం ఉన్న వాళ్ళకైతే. అండ్ ఇది చూసుకుంటే మీకు పాత స్టూడియోనే ఏదైతే సీజన్ 1 సీజన్ 2 చేశారో అదే స్టూడియో అయితే చేస్తుంది, డేవిడ్ ప్రొడక్షన్స్లే. ఆబ్వియస్లీ దాని యానిమేషన్ క్రేజీ లెవెల్లో ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ది బెస్ట్ థింగ్. ఇక ఫైనల్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే అండ్ ద బెస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే మనకి బ్లీచ్ 1000 బెడ్ వార్ ఆర్క్ పార్ట్ 3 అంటే కోర్ 3కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది, క్యూజువల్ రిలీజ్ అయింది. అంతేకాకుండా వీళ్ళు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా సాంగ్ రిలీజ్ అయింది, ఎండింగ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. సో వాటి గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఎక్కడైతే ట్రైలర్ ఉందన్నమాట, ఈ ట్రైలర్ చూపిస్తాను. ఫస్ట్ క్యూజువల్ చూసుకుంటే ఇదే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే క్యూజువల్. అండ్ ఇక్కడ చూడండి అక్టోబర్ 2024లో అయితే వస్తుందని చెప్పేశారు. అండ్ అంతేకాకుండా కొన్ని వర్డ్స్ అయితే చెప్పారు, ఆ వర్డ్స్ గురించి మీకు చెప్పేద్దాం. స్టాఫ్ ఏం చెప్పారంటే, మీరు బ్లీచ్లోనే ఇప్పటివరకు చూడని రేంజ్ బ్లీచ్ అయితే కనిపిస్తుంది అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, దానికి మేము గ్యారంటీ ఇస్తున్నామని వాళ్ళైతే బల్ల గుద్దినట్టయితే చెప్పేశారనమాట. ఎందుకంటే యానిమేషన్ వైజ్ అంత కష్టపడుతున్నారు ఈ పార్ట్ 3 కోసం. ఇన్ఫ్యాక్ట్ జూలైలో రిలీజ్ అవ్వాల్సింది అక్టోబర్కి పోస్ట్ పోయిన, ఎందుకంటే యానిమేషన్ క్వాలిటీని పెంచడం కోసమే. వీళ్ళకి దీని ఓపెనింగ్ సాంగ్ ఎండింగ్ సాంగ్ డీటెయిల్స్ మాట్లాడేసుకుని తర్వాత ట్రైలర్ చూపిస్తేస్తా. ఓపెనింగ్ సాంగ్ చూసుకుంటే మీకు కొటోబాని సెజిటోమే అన్న పేరుతో అయితే 6లోకి అయితే సింగ్ చేస్తున్నారు అనమాట ఈ పాట చూసుకుంటే. సో డెఫినెట్లీ సాంగ్ అయితే అదిరిపోయింది. నేను ఆ ట్రైలర్ చూసా కదా, ట్రైలర్లో సాంగ్ ఉంది, సాంగ్ అదిరిపోయింది ఓపెనింగ్ సాంగ్ చూసుకుంటే. అండ్ ఎండింగ్ సాంగ్ చూసుకుంటే మీకు మోనోక్రోమ్, ఇదైతే సూసు అనే సింగర్ అయితే పాడింది అనమాట. అండ్ ఈ సాంగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. రెండు అయితే ట్రైలర్లో ఉన్నాయి. నేనైతే చూసిన తర్వాత షాక్ అయిపోయా, చాలా బెటర్ అనిపించాయి ఇన్ఫ్యాక్ట్ నాకు పాత వాడితో కంపేర్ చేస్తే. వీళ్ళకి ఇప్పుడు దీని ట్రైలర్ చూసేయండి. で今回の祖国誕に関しては僕もそうですし
残下の太刀マフで一文シャタツからがらしが平和と世界を求めて選ぶ健康にする ఎందుకంటే ఎక్కువ చూపిస్తే これ以上ないほど రిలీజ్ డేట్. సో చూసారు కదా ఇదనమాట బ్లీచ్ 1000 వరకు పార్ట్ 3. అండ్ వన్ థింగ్ అయితే చెప్పగలను, డెఫినెట్లీ మోస్ట్ లైక్లీ వాళ్ళు అదే చెప్పిన రేంజ్లో యానిమేషన్ చేసి దీన్ని చించి పడేస్తే యానిమే ఆఫ్ ద ఇయర్ అయ్యే ఛాన్స్లు అయితే ఈజీగా ఉన్నాయన్నమాట దీనికి చూసుకుంటే. వీళ్ళు చూసారు కదా, ఇది ఈరోజు న్యూస్లు అనమాట. మీకు మంచి అర్థం కలిగింది అనుకుంటున్నా ఈ వీడియో తోటి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ అది డిఫరెంట్గా న్యూస్ తోటి కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్స్లో అయితే తెలపండి. ఇలాంటివి అయితే కంటిన్యూ చేయాలంటే చేయగలుగుతాను. అండ్ దట్స్ ద వీడియో. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ నౌ.